అంటే స్పెషల్‌గా సినిమా స్టార్స్‌కి గద్దర్ అవార్డులు ఇవ్వడం ఎంతవరకు కరెక్టా? లేకుంటే తప్పా? అనేది నేను అడిగేది మిమ్మల్ని. అది 100కి 100% తప్పండి. గద్దర్ అవార్డు ఇవ్వడం వల్ల సమాజాన్ని ఏ విధంగా పోవాలో ఆయన చెప్పాలి. ఆయన చే ఏ విధంగా పాటలు పాడడంలో దానివల్ల ఆయన ఇన్స్పిరేషన్ వల్ల ఎంతమంది నక్సలైట్‌లు అందరికీ తెలిసిన విషయమే. ఎంతో మంది పిల్లలు విప్లవ పార్టీలో పోవడం జరిగింది ఆయన యొక్క పాటల వల్ల. కాబట్టి సమాజాన్ని ఆయన డైవర్ట్ చేసిండు. మళ్ళీ ఆయన చేసినప్పుడు ఆయన కుటుంబం ఏ విధంగా ఉంది? ఆయన కొడుకు ఏది ఉంది? వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పాలి. కానీ వాళ్ళ పిల్లలేమో మంచిగా ఉండాలి, బయట సమాజం చెడిపోలే విధంగా గద్దర్ గారి పాటలు ఉన్నాయి. అది ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా మూసీ సుందరీకరణ చేస్తా అన్నా, లేకుంటే హైడ్రా వల్ల చెరువులు కట్టడాలు అక్రమ కట్టడాలు ఉన్నా కూడా వాటిని నిర్మాణంలో అక్రమంగా కట్టడం చేసినటువంటి నిర్మాణాలు ఏదైనా కూడా కూల్చివేద్దామన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎదురుపడుతున్నారని చెప్పేసి అంటారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు సుందరీకరణకి ఎవరు వ్యతిరేకం కాదు. అది మూసీ నది మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నాం. కానీ ఆ మూసీ నదిలో తీస్తున్న వారికి వాళ్ళ యొక్క పేద ప్రజలకు ఏం న్యాయం చేసినా ప్రజలకి చెప్పాలనే మా యొక్క విజ్ఞప్తి. ఒక ఇల్లు అనేది ఒక కుటుంబానికి ఒక జీవిత కళ. ఎంతో కష్టపడి తిని తినగా ఏదో విధంగా కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటారు. ఆ కట్టుకున్న పోమని రోడ్డు మీద పడి ఏడ పోవాలి? వాళ్ళ నిల్వ లేని పరిస్థితులు ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళకి న్యాయం చేయమంటున్నాం. మేము హైడ్రా కూడా వ్యతిరేకం కాదు. చెరువులు గిరువులు ఉన్నప్పుడు నువ్వు ఈ పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు? హెచ్ఎండి లెవెల్లో కూడా పర్మిషన్ ఇచ్చి కూలగొడతా అంటే ఎంతవరకు సమంజసం? అప్పుడు ఏం చేసిన అధికారులు? నిజంగా చేయాలనుకుంటే మళ్ళీ అప్పటి నుంచి డేటా తీసి అధికారుల మీద సస్పెండ్ చేసి వాళ్ళు ఏమైనా రైట్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి. కానీ నా ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే అది సమాజం ఒప్పుకోదు. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు.